రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. నమస్తే అండి మ్యామ్. నమస్తే అండి. మేడం, మొన్న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి సంబంధించి అక్కడ ఒక్క సెక్యూరిటీ అంటే హెలిప్యాడ్ దిగిన తర్వాత ఒక కానిస్టేబుల్ కూడా లేరు. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా, అభిమానులందరూ కూడా ఆయన మీద పడిపోయిన పరిస్థితులు చూసాము. అందరూ ఫ్యాన్సే అవ్వాల్సిన అవసరం కూడా లేకపోయి ఉండొచ్చు. ఏదైనా చిన్న సిచ్యువేషన్, అక్కడ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తినా అపవాదంతా గవర్నమెంట్కే కదా. ఎందుకు సెక్యూరిటీ కల్పించడంలో పదే పదే విఫలమవుతున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ. ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ అండి. ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్ష నాయకుడి ప్రాణాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందండి. ఈరోజు హెలిప్యాడ్ దగ్గరికి అంతమంది మనుషులు వచ్చేయడం కానీ, లేకపోతే లేకపోతే నిన్న ఒక షాప్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది చూడండి. సో ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పుకోవాలంటే, అసలు ఆ షాప్ కి, అంటే షాప్ కూడా కాదండి, అదొక పూరిపాక లాగా ఉంది. ఒక చిన్నపాటి హోటల్, అది హోటల్ ఒక పూరిపాక లాగా. ఆ పాక మీద అదేమన్నా డాబా అనుకోండి, పైన ఎక్కిన వాళ్ళు నిలబడగలుగుతారు. ఆవిడ కాళ్ళని నెడుతుంది, చూసినారా, కర్రతో. అవును, పూట్లు వస్తుంటే కర్రతో నెడుతుంది. ఆ విజువల్ చూడండి. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు పైకెక్కి ఆయన చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పూరిపాక పైకెక్కినోడు తేడా పడితే అక్కడి నుంచి జారి కింద పడి చచ్చిపోతాడు కూడా. అయినా సరే అతను జగన్ గారిని చూడాలన్న తాపత్రయంతో ఎక్కడెక్కుతున్నారు, అక్కడ ఎక్కితే నిలబడగలమా, అది జారి కింద పడిపోతామో, ప్రాణాలు పోతాయో, ఇవన్నీ ఏ మాత్రం లెక్క చేయకుండా వాళ్ళ పూరిపాక పైకి ఎక్కుతుంటే, ఆ ఏదైతే గ్యాప్ లో కాళ్ళు బూట్లు కిందకు వస్తుంటే ఆవిడ కర్రతో కొడుతుంది, దిగండ్రా దిగండ్రా, ఎన్ని కింద పడేస్తున్నారా, పడిపోతున్నారా అని. అది సహజంగా జరుగుతుంటాయి. కానీ ఈరోజు ఆ కుటుంబానికి నష్టం జరిగింది, ఇలా కింద పడిపోయింది, ఇలాగో ఫ్రిడ్జ్లు అలా ధ్వంసం చేసేసినారంటే, ఎవరు ఇంటెన్షనల్ గా దాని మీదకి వచ్చి రౌడీజం చేసిన వాళ్ళు కాదండి. అంటే ఫ్రిడ్జ్ల మీదకో టేబుల్ మీదకి వచ్చి రౌడీజం చేసిన వాళ్ళు కాదు. ఒకళ్ళనొకళ్ళు నెట్టేసుకుని ఆ తొక్కిసలాట్లో పైనుంచి దిగి కింద పడిపోయి, ఏదైతే ఆ టేబుళ్ళ మీద పడిపోయి కింద పడిపోయి, ఏంటి ఇదంతా అంటే, మీరు ప్రోటోకాల్ బాగా ఇచ్చి ఉండాల్సింది. మీరు ఆ రోడ్ల మీద పోలీసు వాళ్ళు ఉంటే పిల్లలు ఆ పైకి ఎక్కుండే వాళ్ళు కాదు. ఆ తల్లికి ఆ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. ఆ తల్లికి ఆ ఇబ్బంది రావాలన్నా, ఆ పిల్లలు పైకెక్కి కింద పడి ఏదైనా చనిపోయినా దానికి కారణం, మొన్నటి రోజు విజయ్ గారు మీటింగ్ పెడితే 50 మంది చనిపోయిన వాళ్ళు ఎలా అండి? టవర్లు ఎక్కేస్తుంటారు. ఎన్నిసార్లు మోడీ గారి సభ జరిగినప్పుడు, లేకపోతే జగన్ గారి సభ జరిగినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి సభ జరిగినప్పుడు టవర్లు ఎక్కేస్తుంటారు. అంటే దిగండ్రా బాబు దిగండ్రా బాబు అని. దిగే వరకు కూడా మీటింగ్ కంటిన్యూ చేయలేదు లాస్ట్ టైం మోడీ గారు. అంటే దాని అర్థం ఏంటంటే, వారికి అక్కడ వాళ్ళ అభిమానం లేకపోతే వాళ్ళ అధినాయకుడినో చూడాలన్న తపనగా ఉంటారు. అలాంటప్పుడు ఎంత బాగా ప్రోటోకాల్ ఇచ్చుకోవాలండి. ఆ విమానం దగ్గరకు వచ్చి ఆయనకి ఏదన్నా అయితే ఏంటి ఇబ్బంది? వచ్చిన వాళ్ళలో అందరూ అభిమానులేనా? ముసుగులు వేసుకుని మీ తాలూకా మనుషులు కొంతమంది ఉంటుంటారుగా. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు విధ్వంసం అంటే, ఇప్పుడు చూడండి, గతంలో వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయినప్పుడు 3 సార్లే, అంటే 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చనిపోతే హోమ్ మినిస్టర్ రాజీనామా చేశారు. రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడి ప్రాణాలు ఎంత విలువైనవి అంటే, తేడా పడితే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అనే విషయం వారికి తెలుసు. అయినా మొన్న వెహికల్ దగ్గర అలాగే చేశారు. ఇవాళ ఏదైతే చార్టెడ్ ఫ్లైట్ దగ్గర అలాగే జరిగింది. అదే కదా చెప్తున్నారు ఆయన, జకంపూడి రాజా గారు అనుకుంటా, చెప్తున్నారు, ఏంటిది, మీరు ఎందుకు అలా ఫెయిల్ అవుతున్నారు, ఆయన్ని కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా, ఇదేనా ప్రభుత్వం, ఎప్పుడు మీరే ఉంటారా, మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి అంటూ కూడా చెప్పడం జరిగిందండి. సో దీంట్లో అక్కడ ఆ వీడియోలో ఏం జరిగిందో మనం క్లియర్ కట్గా చూసినప్పటికీ కూడా, అక్కడ వైసీపీ వాళ్ళే ఆ హోటల్ అంతా కూడా విధ్వంసం చేసేసారు అంటూ సాక్షాత్తు నారా లోకేష్ గారే ఎక్స్లో ట్వీట్ చేయడం, దానికి హోటల్ సిబ్బంది ఎవరైతే ఆ మహిళలు ఉన్నారో బయటకు వచ్చి, మేము జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులము, వాళ్ళు ఏమీ చెయ్యలేదు అని ఒక క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. దీన్ని ఎలా చూడాలంటే, కావాలనే ఒక కుట్ర కుతంత్రాలు, లేకపోతే ఒక జలస్ ఫీల్ అవుతున్నారు, ఏదైనా అనుకోవచ్చేమో. కావాలనే ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారా? లేదండి, ఎంత పెద్ద దుష్ప్రచారం చెయ్యాలనుకున్నారో మీరు మర్చిపోయారు. నాకు బాగా గుర్తుంది ఏంటంటే, దేవుడు ఫటాలు కాలుతో తొక్కారు అంటూ ప్రోపకండా చేసినారండి. అంటే మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికండి. అంటే ఎంత దారుణం అండి. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో వాళ్ళు ఇంటెన్షనల్ గా ఆ టైంలో జగన్ గారిని చూడాలన్న తాపత్రయం ఉంటుంది, కాన్వాయ్ వెనకాల పరిగెట్టాలన్న తాపత్రయం ఉంటుంది. మేము చిన్నప్పుడు కూడా సినిమా హీరోలు ఎవరైనా వస్తే అలాగే పరిగెట్టాలనుకునే వాళ్ళం అండి.
ఆ ఇంటెన్షన్ లో దేవుడు ఫోటోలు కింద పెట్టి కాళ్లతో తొక్కేసినారని ప్రాపకాండ చేస్తే మళ్ళీ మా హిందువుల మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఏదో కావాలని చేస్తున్నారు, ఇంటెన్షనల్ గా చేస్తున్నారని అనుకొని కొట్లాడుకొని సావాలన్నమాట. జీవితాంతం కుల గొడవలు మత గొడవలు తీసుకురావడంలో ముందు ఉంటది ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి కింద పడిపోయిన దేవుడు ఫోటోని కాళ్లతో తొక్కారని ప్రాపకాండ చేస్తూ ఆ మహిళ ఎంత బాధపడిందో అది ఇది అంటూ చేస్తున్నారు. ఏదో ఆ తల్లి ఈ రాష్ట్రం పుణ్యం పుచ్చి ఆ తల్లి బయటకు వచ్చి ఇదిగోండి, నేను ఎప్పుడు అలా అనుకోలేదు, కానీ పిల్లలు ఎలా దూకేసి ఇలా ఇబ్బంది పడిపోయారు, ఇబ్బంది నన్ను కూడా పెట్టేసినారు, కానీ నేను జగన్ గారి వీరాభిమానిని, లేకపోతే ఆయనకి సంబంధించి ఏదైతే ఇల్లు వచ్చింది మాకు జగన్ గారి నుంచి పథకాలు వచ్చినాయి, ఆయన్ని దూరం నుంచి వాళ్ళు ఆవిడ ఇంటి పైకి ఎక్కి ఆయన్ని చూడాలనుకున్న తాపత్రయంతో ఆ ఇంటికి ఏదైతే ఆ పూరిపాక విధ్వంసం జరిగిందని భావించి టీడీపీ ప్రోపకాండ చేసిందో ఆవిడ అదృష్టం పొచ్చి ఈ రోజు జగన్ గారు ఆవిడని స్వయంగా చూసి మా అభిమానులు నా మీద ప్రేమతో పైకెక్కి చూడాలనుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటారేమో, అయ్యో పోనీలయ్యా పిల్లలు కదయ్యా, తెలుసో తెలియకో జరిగిందయ్యా, కానీ ఆ గుంపులో మిమ్మల్ని చూడలేకపోయాం, చూడు దేవుడు మా యందుండి మేము మిమ్మల్ని చూసినామయ్యా అంటూ ఆ తల్లి మధ్య కోఆర్డినేషన్ సరిపోయింది. కానీ లేకపోతే ఎంత ప్రోపకాండ చేసి ఆవిడతో నేను హిందువునని కావాలనే నా హిందువులు దేవుడు ఫోటోలు కిందేసి ఇదిగో హిందువులు మీద ఒక బతుకేనా, మీరు అలా ఇలా అని తొక్కేసినారు, ఇలాంటప్పుడు మా నాయకుడు కావాలి, అన్అపాలజిట్ సనాతని ముందుకు రావాలి, ఆ హిందువుల దేవుడు ఫోటోలు ఎవరు తొక్కారో తెలియాలి అని మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టుండే వాళ్ళని. ఏదో రాష్ట్రం బాగుపడాలని ఎవరో దేవుడు తలుచుకొని ఉంటారు. కానీ హోంమంత్రి అనిత గారు చెప్తున్నారు, ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారో వాళ్ళని చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటాము. ఇక్కడ ఎక్కడైతే యూత్ ఎక్కువగా కనిపించారో వాళ్ళంతా జంజీ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు అని వస్తున్న నేపథ్యంలో అదేమి జంజీ బ్యాచ్ కాదు, అదంతా గంజాయి బ్యాచ్ అంటూ వ్యాఖ్యానించారు. ఒకటండి, గంజాయి ఇంకా కూడా రాష్ట్రంలో ఉందని హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. అంటే గంజాయి ఉంటేనే కదా గంజాయి బ్యాచ్ వచ్చేస్తారు. అంటే ఆవిడ ఉన్న 2 సంవత్సరాలు హోంమంత్రిగా ఉన్న టైంలో గంజాయి విచ్చలవిడిగా ప్రబలిపోతుంది, ఆ పిల్లలందరూ గంజాయి తాగేస్తున్నారు, గంజాయి ఉంది కాబట్టే గంజాయి బ్యాచ్ అనేస్తున్నారు. అంటే ఆవిడకి అలవాటైన విద్య ఏంటంటేనండి, తెనాల్లో గంజాయి తాగారని ఒక పిల్లలని కాళ్లతో పోలీసు వాళ్ళని కొడితే వాళ్ళకి తప్పట్లు కొట్టి వాళ్ళకి ప్రశంసలు ప్రమోషన్లు ఇచ్చిపించారు. అంటే ఎటు వెళ్ళిపోతుంది వ్యవస్థ? గంజాయి బ్యాచ్ అంటే ఎవరు, జంజీ బ్యాచ్ అంటే ఎవరు, కాక్రోచెస్ అంటే ఎవరు? వీళ్ళందరూ కూడా యువత, బాగుపడాలి అభివృద్ధి చెందాల్సిన యువతని ఈరోజు రాష్ట్రం అంతా విచ్చలవిడిగా ప్రబలిపోతున్న గంజాయికి బిడ్డలు బానిసైపోతే, నిన్నటి రోజు గాదె సాయి కృష్ణ పోలీసోడు చేతుల్లో బలైపోతే, మొన్న ఒక రోజు ఒక మహిళ వ్యవస్థరం అయిపోతే అక్కడ పట్టించుకోలేనటువంటి పోలీసులు జరుగుతున్న వ్యవస్థలో ఈ రోజు ఈవిడకి ముందుకొచ్చి ఈ విషయం గురించి ప్రెస్ మీట్ పెట్టింది. ఈ రోజుకి కూతవేటు దూరంలో ఉండే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఒంటి నిండా బట్టలతో ఉన్న మహిళని వ్యవస్థరం చేసి కూర్చోబెట్టిన మహిళని కలవడానికి కుదరలేని పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. మరి వీటి గురించి ప్రెస్ మీట్లు పెట్టే టైం ఎందుకు వస్తుందో, లేకపోతే ఆ హెలికాప్టర్ దగ్గర ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎందుకు లేరు? ఒక్క పోలీస్ అన్న కనపడ్డాడు, ఒక్క కానిస్టేబుల్ అన్న ఉందా? అంటే ఏం చేయాలనుకుంటున్నారు? వ్యవస్థను ఆయన ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? గీత పడితేనే తాట తీసేస్తారు వాళ్ళ సంగతి మీకు తెలీదు. మీరు అంటుంటారు కదా, సరదాగా ఇష్టంగా చెప్పుకుంటారు కదా రప్ప బ్యాచ్ అని. ఈ రోజు హెలికాప్టర్ దగ్గరికి రావడం, ఆయన జనాల్ని కంట్రోల్ చేయలేకపోవడం. నిన్నటి రోజు కూడా మీటింగ్ మధ్యలో ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. ఏమండి, ఇదే కాలం ఇదే నెల, ఈ నెలలో ఈ ఎండలు వస్తాయా వర్షాలు వస్తాయా మీరు చెప్పండి. మొన్న కొడాలి నాని అన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారు వచ్చారు ఇంక వర్షాలు రావంటే, అరే ఎట్లా మాట్లాడతారులే కొడాలి నాని అన్న అనుకున్నా. తీరా చూస్తే నిజంగానే వర్షాలు రావట్లా. అసలు ఈ టైంలో ఎండకి సొమ్మసిల్లి పడిపోయి వడదెబ్బ తగిలేంత ఎండలు చంద్రబాబు గారి వల్లే వచ్చినాయి అని ఎలా అంటారు అంటే, తమ్ముళ్ళు నేనుంటే కరోనా వచ్చి ఉండేదా, తమ్ముళ్ళు నేనుంటే ఎండని కంట్రోల్ చేసేవాళ్ళ, తమ్ముళ్ళు అంటే ఎలా దారుణం అంటేనండి, ఇప్పటికీ ఈ నీళ్లు వదిలేసి కాలువలో నీళ్లు వచ్చి పంట పొలాలు పండాల్సిన పరిస్థితుల్లో పంట పొలాలకి నీళ్లు వదలట్లేదట. ఇది కూడా కొడాలి అని అన్న ప్రెస్ మీట్ లోనే విన్నా. ఎందుకు నీళ్లు వదలట్లేదా అంటే, ఆయన ఉంటే వర్షాలు రావు కాబట్టి, ఈ నీళ్లు కూడా వదిలేస్తే రేపు తాగునీటికి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి, రైతుల బాధలు ఎవరు వినకపోయినా పట్టణాల్లో నీటి ఒత్తిడి ఎక్కువైపోతే అది బయటికి తెలిసిపోతుందని
పొలాలకి నీళ్లు వదలకుండా ఆ నీళ్లు స్టాక్ చేసి పెట్టారు. ఇది రాష్ట్ర వాతావరణ పరిస్థితి. ఋతుపవనాలను కూడా కంట్రోల్ చేయగల గొప్ప మహోన్నత ఆయన ఎవరండి? అభ్యుదయ భావాలు గల వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వర్షాకాలాల్లో కూడా ఎండలు మండిపోతూ ఆ తల్లి సొమ్ము వెళ్ళిపోతుందండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిత్యం పొలాలకు వెళ్ళే రైతు బిడ్డలు కూడా సొమ్మసిల్లి పడిపోతుంటే అంత ఎండలో ఒంటి నిండా చెమట్లతో ఆ ర్యాలీలో సరైన ప్రోటోకాల్ లేక అందరూ మీద పడిపోతుంటే, అంత ఎండలో ఒక మనిషి ఒక అద్భుతమైన స్పీచ్నిచ్చి ఆ రైతుల బాధలు ప్రభుత్వానికి తెలిసేలా చేసినాడు అంటే, అతను ఒక మధ్యతరగతి కుటుంబం కాదు కదా. ఈ ఎండలు ఎన్ని చూసుంటారండి, ఎన్ని చూసుంటారు కదా, వాళ్ళు ఏసీల్లో తిరిగేవాళ్ళు కదా. ఆ తల్లి కుప్పగూలి కింద పడిపోయిందని మీరు చూపిస్తున్నారే, ఈ రోజు ఎండకి తడవని వ్యక్తి ఈ రోజు ప్రోటోకాల్ లేక ఈ రోజు ఒంటి నిండా చెమట్లతో ఈ రోజు ఆయన కుప్పగూలి సొమ్మసిల్లే పరిస్థితులే కదండి నాయకులు. అందుకోసమే కదా టీడీపీ వారు వేధిస్తున్నారు అంటూ గౌరవనీయులు అమిత్ షా గారికి వైవి సుబ్బారెడ్డి గారు ఫిర్యాదు కూడా చేశారు. అవునండి, ఇది మనం ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడి ప్రాణం ఎంత విలువైందో, ప్రతిపక్ష నాయకుడి ప్రొటెక్షన్ ఎంత అవసరమో రాష్ట్రానికి వాళ్ళకి బహుశా తెలియటం లేదు. ఇలాగా హెలికాప్టర్ దగ్గరికి జనాలు వచ్చేసేయడం, ప్రోటోకాల్ ఇవ్వలేకపోవడం, ఆయన అభిమానుల గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి అయినా కూడా ఏదో ఘటన ఆ గుంపులో చేసేద్దామని ఆలోచిస్తున్నారేమో అంటూ వారి అభిమానులు కూడా చాలా చాలా అంటే అధైర్యపడుతున్నారు. ఏదో జరుగుతుంది, ఏదో చేయాలని చూస్తున్నారు వీళ్ళు, లేకపోతే ప్రొడక్షన్ ఇవ్వకపోతే ఎలా అంటూ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా పెడుతున్నారండి. సో ఇవి ఎక్కువైపోయి వైవి సుబ్బారెడ్డి గారు అమిత్ షా కూడా చెప్పడం జరిగింది, రాష్ట్రంలో ఇలా జరుగుతుందండి, ఆయన మీటింగ్ పలానా డేట్ లో ఉందన్నప్పుడు కనీసం ఆయన మాజీ ముఖ్యమంత్రి అంటే తనంతట తానే 151 సీట్లు ఏకగ్రీవంగా తెచ్చుకున్న వ్యక్తి కదా, ఎంత జనాదరణ ఉంటది. ఇంత వేవ్ లో కూడా 40% ఓటింగ్ అంగుళం కూడా చెక్కు చెదరిన వ్యక్తిని ఎంత గొప్పగా కాపాడుకోవాలండి. ఆ 40% ఓటింగ్ ఎప్పుడు వచ్చేస్తుంటారు కదా ఆయన ఎక్కడికి వెళ్ళినా. సో ఇది చాలా అవసరం అండి. సెంట్రల్ తో ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. ఇది రాష్ట్ర కుట్ర కోణం ఏమన్నా జరుగుతుందేమో ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది. అండ్ మరోపక్క మెగా డిఎస్సి 2025లో జరిగిన అక్రమాలకు సంబంధించి మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్న నిరసన కార్యక్రమాలు, రిలే దీక్షలు. దీంట్లో విజయవాడలో బోండా గారు చేసిన హల్చల్ గురించి మాట్లాడుకోవాలి. మొన్నటికి మొన్న ఆయన మీద పడ్డ ఆరోపణలు మనం చూసాం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత ఇంతటి వీరంగం సృష్టించిన అక్కడ టెంట్లు బీకేయడం, అక్కడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేయడం ఎలా చూడాలి? అంత మీడియా పుణ్యమేనండి పాపం. ఆయన్ని ఆ పార్టీలో ఆయన అందరూ ఇది తిట్టి విమర్శించే పరిస్థితిలో తీసుకొచ్చారు. మళ్ళీ ఆయన తన స్వామి భక్తిని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన పడుతున్న తపన, నానా అగసాట్లు వర్ణనాతీతం అండి. ఈ రోజు కూడా ఆయన ముద్రగడ పద్మనాభం గారి విగ్రహానికి డబ్బులు ఇచ్చారని, లేకపోతే విగ్రహం రెడీ అవుతుందని, దాన్ని ఎక్కడ ఆవిష్కరించాలో తెలియట్లేదని, ఆవిష్కరిస్తే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని, ఆవిష్కరించడానికి వీలు లేదంటూ పార్టీ స్టాండ్ వచ్చేసిందని, ఈ టైంలో నువ్వు అటు మాట్లాడాలనుకుంటున్నావా, అటు వెళదాం అనుకుంటున్నావా అంటూ కూడా డిస్కషన్ జరిగిందని, వీటన్నిటికంటే మించి ఆయన స్వామి భక్తి చూపించుకోవాలండి. లోకేష్ గారు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, అందరికంటే ఎక్కువ ఇష్టమో తెలుసా అంటే ఏది ఎలా తెలిసిద్ది అంటే, నా పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే SMS రిక్వెస్ట్ పెట్టండి అన్నట్టుగా నిన్నటి రోజు మల్లాది విష్ణు గారు ఏదైతే వీళ్ళందరూ రిలే నిరాదీక్షలు అంటూ ఏవో జరుగుతున్నప్పుడు ఎస్పీ కన్సర్న్ సిపి నుంచి వీళ్ళందరి నుంచి పర్మిషన్లు ఉన్నాయండి. ఇలా 4-5 చోట్ల పెట్టుకుంటున్నామంటే, సరే పెట్టుకోండి సార్, మైకులు ఇంత సౌండ్ ఉండకూడదు, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉండకూడదు అంటారు. అంటే ధర్నా చౌక్లోనే ధర్నాలు చేస్తుంటారండి. కానీ ఇలాంటి ధర్నాలు చేసినప్పుడు పోలీస్ వాళ్ళ పర్మిషన్లు తీసుకొని విత్ పోలీస్ ప్రొటెక్షన్ అంటే 4-5 కానిస్టేబుల్, ఒక ఎస్ఐ గారు, ఏదైతే విష్ణు గారు కూర్చున్న దగ్గర చుట్టూ వాళ్ళందరూ బౌండరీస్ గా ఉన్నారండి. ఒకవేళ విష్ణు గారు ఏమన్నా తప్పు చేస్తే ఆయన మాట్లాడే మైక్ సౌండ్ ఇంతకు మించి పెంచకూడదు, ఎందుకంటే అది పబ్లిక్ డిస్టర్బెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది కాబట్టి. అదేమన్నా తప్పు చేస్తే అక్కడుండే పోలీసులు ఇమీడియట్ గా ఆయన్ని కదిల్చి జీవెక్కించి తీసుకెళ్లిపోవాలి, మేము పెట్టిన రూల్స్ కి విరుద్ధంగా వెళ్తున్నారు. అయితే ఇక్కడ బోండా గారు వచ్చి విధ్వంసం చేసిన తర్వాత అప్పుడు విష్ణు గారిని జీబెక్కిచ్చి తరలించడం జరిగింది. అంటే అక్కడ గుడ్లు విసిరారు. అది ఒక రాజకీయ నాయకులు చేయాల్సిన పనులు కాదు కదా మ్యామ్. బాటిల్స్లో యూరిన్ పోసుకుని వచ్చి ఆ బాటిల్స్ని అక్కడ
ఇది చేశారంట. అది అంటే ఒక హుందాతనంగా వ్యవహరించాల్సిన విషయం అది. రాజకీయ నాయకులు వాళ్ళ స్టేటస్‌కి తగ్గట్టు ప్రవర్తించాలి. అక్కడ యూరినరీ తీసుకొచ్చి అట్లా చేయడం, ఎగ్స్‌తో కొట్టడం, మళ్ళా అది విష్ణు గారి పైన జరిగిన అదంతా చూస్తుంటుంటే ఏదైనా టీడీపీలో ఒకలాంటి గందరగోళమైన పరిస్థితి వచ్చేసిందా? ఒకలాంటి భయం కలుగుతోందా? అందువల్లనే స్ట్రెస్‌కి గురవుతున్నారా ముఖ్యంగా? ఆ స్ట్రెస్‌లో, ఆ డిప్రెషన్‌లో ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి చేసేస్తున్నారా? ఒకటండి, నిన్నటి జరిగిన ఘటన కూటమి వినాశనానికే ప్రామాణికం అని చెప్పుకోవాలండి. ఎందుకంటే మల్లాది విష్ణు గారు ఒక శుద్ధ బ్రాహ్మణుడు. ఆయన రంగా గారి అనుచరుడు. ఆయన రంగా గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. రంగా గారు చనిపోయాక ఎంతో మంది మీద కేసులు పడితే, ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగాలు పోతే ఆయనే నిలబడి వారి ఉద్యోగాలు వెనక్కిచ్చి వాళ్ళ వెనకాల వెన్నుముకలుగా నిలబడినటువంటి అన్య కులస్తుడు. అంటే సకులస్తుడు కాదండి. ఒక బ్రాహ్మణుడైన ఎంత అభిమానంతో ఈ రోజు కూడా వారింట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, వారింట్లో రంగా గారి ఫోటోనే ఉంటదండి. వేరే ఎవ్వరిది ఉండదు. ఏ పార్టీలు మారకుండా, చలనం కోల్పోకుండా, నిశ్చల స్థితిలో ఉన్నటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి ఒక బ్రాహ్మణుడి మీద యూరిన్ పోసి, కోడిగుడ్లేసి, వాళ్ళు చేసిన అవమానానికి వాళ్ళు సరైన మూల్యం స్థానిక ఎన్నికల్లోనే చెల్లించుకుంటారు. ఎంత పొగరు కాకపోతే 100 మంది మనుషుల్ని వేసుకొని బోండా గారు అక్కడికి వచ్చి విధ్వంసం చెయ్యాలి అనుకుంటే అసలు ఎంత దారుణం అంటే, లోకేష్ ఏమన్నంటే తోలు తీసేస్తారంట. ఏంటిది ఈ భాష? మీరు గమనించారండి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఎవరు? ఉప ఉప ముఖ్యమంత్రి గారు. ఉప ముఖ్యమంత్రి గారు తొక్కి నారకి నార తీస్తాను అంటూ ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ల మీద మాట్లాడుతుంటే, ఆయన రక్తమే కదా నేను కూడా అని ఈయన బయటకు వచ్చి తోలు తీస్తానన్న. అంటే వీళ్ళు తోలు తీస్తుంటేనో, తొక్కి నారలు తీస్తుంటేనో, పోలీసులు భజన చేసుకుంటూ, న్యాయస్థానాలు వేడుక చూసుకుంటూ కూర్చోవాలి. మరి మీరు పరిపాలన చేయడానికి వచ్చారా, తోలు తీయడానికి, తొక్కి పెట్టి నార తీసుకోవడానికి వచ్చారా? పబ్లిక్ స్టేట్మెంట్ అలా మాట్లాడచ్చా? ఉప ముఖ్యమంత్రి అలా మాట్లాడి రచ్చగొడితే ఇది చూసినారా? ఏ రోజు ఒక మంత్రి కూడా కాలేదు ఈయన బోండా గారు. ఈ ఆఖరికి ఈయన కూడా మాట్లాడుతున్నారు. ఇక ఇంకా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అని అంటే, మోదీ గారి సభలు అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ సభలకు హాజరవుతున్నారు. ఆపరేషన్ చేయించుకున్న అనారోగ్యంగా ఉందని. కానీ కేబినెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు, అది కూడా స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్న సమావేశాలకు మాత్రము గైర్హాజరైపోతున్నారు. అంటే అసలు అజెండా ఏంటి, మీటింగ్ అజెండా ఏంటి ముందే తెలుసుకొని నోరు అక్కడ మెదపలేక, నిరసన వ్యక్తం చేయలేక, తనకు ఆ రూల్స్కి తను అగైనెస్ట్ ఉన్నారని చెప్పకనే చెబుతున్నారు. ఎందుకు రావట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఏమండి, నాకు అర్థమైన విషయం వరకు చెప్తున్నాను. చంద్రబాబు గారి నుంచి బహుశా పవన్ కళ్యాణ్ గారు విడిపోయి మోడీ గారితో కలిసి వెళ్ళాలనుకుంటున్నారేమో. నాకైతే అర్థం కావట్లా. ఎందుకంటే ఆయన మొన్న ఒక రోజు కూడా ఇచ్చారు ఏం స్టేట్మెంట్, ఇక నేనేమి చంద్రబాబు గారితో చెప్పను అన్నారు. చంద్రబాబు గారితో చెప్పకపోతే ఎవరితో చెప్తే పనులు అవుతాయో నాకు అర్థం కాల. తర్వాత గవర్నర్ ని పలుమార్లు కలవడం జరిగింది. దీని తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రశ్న రావణ్ణి నన్ను బాగా దుర్భాషలు ఆడుతున్నాడని తెలిసి కూడా, అంటే టీడీపీని పెద్దగా తిట్టలేండి, ఎక్కువ తిట్టేది పవన్ కళ్యాణ్ గారిని, కొణిదెల కుటుంబాన్ని, మెగా ఫ్యామిలీ. మీరు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయకుండా 3 సార్లు బెయిల్ వచ్చేలాగా పెడతారా? ఎలా అరెస్ట్ చేయించాలో నాకు తెలుసు అంటూ గవర్నర్ని కలవడం జరిగింది. అరెస్ట్ చేసే వరకు ఆయన ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోటోకాల్ని కూడా వెనక్కి పంపించారు. నాకేం ఒక్కల పడే అంటూ వెనక్కి పంపించేశారు. ఎప్పుడైతే రావణ్ణి అరెస్ట్ చేయాలన్న రూలు డీజీపీ గారు ఏంటండి రావణ్ అరెస్ట్ చేయరండి, లోకేష్ గారు అరెస్ట్ చేయొద్దన్నారండి. ఎందుకని? వాళ్ళ కొలపోడనా, కొమ్ము కాస్తున్నాడా, కాపాడుకుంటున్నాడా, మాకు తెలుసులే అని రెండో యాంగిల్ ఏదో ఒక కార్డు బయటికి తీసినారండి. ఆ కార్డులో ఏమొస్తుందంటే, ఆ పబ్లిక్ ప్రోటోకాల్ మొత్తం ఏదైతే ప్రభుత్వం ఇచ్చింది వెనక్కి పంపించి స్ట్రిక్ట్ గా గవర్నర్ని కలిసి నేనేం చేసుకోవాలో నాకు తెలుసు అన్నారు. అంటే ఇదేం కొత్త డ్రామా? 2019లో విడిపోయినట్టుగా వెళ్ళి మళ్ళీ కాపుల్ని మాయ చేసి మోసం చేయడంలో ముందుంటారు కదా, ఇప్పుడు ఇదో కొత్త ప్లేట్ ఫిరాయిస్తూ, అంటే చంద్రబాబు గారు విడిగా వెళ్తున్నట్టుగా, ఈయన ఆ చంద్రబాబు గారితో పట్టనట్టుగా, లేకపోతే ఈయన ఏదైతే మోడీ గారితో కలిసి ప్రయాణం చేయాలనుకున్నారు. అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆయనైతే విడిపోయే ఉద్దేశంతో ఉన్నారా? విడిపోతే ఎందుకు పనికిరాము, ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోతాం, చచ్చినట్టు కలిసి ఉండాలనుకుంటున్నారా? మరి ఏంటి మోగనోము? ఆయన క్యాబినెట్ మీటింగ్ కి రావట్లేదు అంటే దాని అర్థం ఆయన ఏదో అడుగుతున్నారు, చంద్రబాబు గారు చేయనంటున్నారు. అంటే ఆయన అలక పూనుతారు. ఆయన అలక పూన్నప్పుడు, ఆయన అలక తీరినప్పుడు అప్పుడు మళ్ళీ ఈ క్యాబినెట్ మీటింగ్ వస్తారు.
కలిసి ఈ 15 ఏళ్ల ప్రయాణం ఇలాగే ముందుకు వెళ్తుందంట. సరే అలక దేనికి? మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపడానిక? అలక దేనికి? ఇక భూములు కలెక్ట్ చేసుకోవడం ఆపండి అని ఆపడానిక? దేనికి అలక? దేనికి అలక? మాకైతే అర్థం కావట్లేదు. రాష్ట్రం మంచి కోసం. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో ఈ పీపీపీ విధానానికి సంబంధించి ముసాయిదా బిల్ ఆమోదం వచ్చేసిందని చెబుతున్నారుగా. అంటే రవాణా కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, పోర్ట్స్, విమానాశ్రయాలు, విద్య, వైద్యం ఇవన్నీ కూడా భారీ పెట్టుబడులను అట్రాక్ట్ చేయడానికి పీపీపీ విధానం అంటూ కూడా చెప్పుకొస్తోందిగా గవర్నమెంట్. అవునండి, పీపీ విధానంలో మొన్న ఎవరో ఒక ఆయన అండి, టీడీపీ అతను అనుకుంటా, కొంచెం పెద్ద ఆయన, ఇలా క్యాబినెట్ మీటింగ్ కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు అంటే ఎందుకు వెళ్తారు? పేమెంట్ ఏమైనా ఆపేసి ఉంటారు, పేమెంట్ వేసేవాడుకు మళ్ళీ వాళ్ళోడు పోడు అంటూ బస్ లో మాట్లాడుకుంటున్నారండి. వెనకాల ఉండేవాడు ఒక పాపం పిల్లగాడు జనసేనుడు, మా అన్నని అంటావా నువ్వు అన్నాడు. ఏమిరా మీ అన్నన్ అనేది ఏమిరా అంటూ అక్కడ చాలా భయంకరమైన గొడవ జరిగిందండి. ఇదేంటో పబ్లిక్ లో అంటే ఆయన ఎప్పుడు చెప్తుంటారండి పవన్ కళ్యాణ్ గారు, నేను చంద్రబాబు గారు మాట్లాడుకుంది మూడో మనిషికి ఎలా తెలిసిపోయింది ఆయన చెప్పకుండా అంటారు. ఈ రోజు ఈ ప్యాకేజ్ అనేది ఎక్కడి దాకా వెళ్తుందంటే, ప్యాకేజ్ ముట్టకపోతే క్యాబినెట్ మీటింగ్ కి రాడు అనేది రకంగా ఈ రోజు రాష్ట్ర ప్రజల మధ్య డిస్కషన్ జరుగుతుంది. అదేంటో వీళ్ళు 10 రూపాయలు ఇచ్చి 10 మందికి ప్రాపకాండ చేస్తారు. ఇదొక దరిద్రం. టీడీపీ వాళ్ళు ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి చెప్పకుండా ఉండొచ్చు కదా, ఏదో నిజాయితీ గల నాయకుడు అని వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటది కదా. అలా కూడా లేకుండా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పబ్లిసిటీ చేయించే రకాలు వీళ్ళు. ఆ 10 రూపాయల కోసం పేమెంట్ అందకపోతే క్యాబినెట్ మీటింగ్ కి వెళ్ళట్లేదని చెప్పుకునేది మళ్ళీ వాళ్ళే. సో దయచేసి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, రాష్ట్ర విధ్వంసం అవ్వకుండా ఆపడానికి ఆయన గట్టిగా నిలబడితే బాగుండేది. కానీ ఇక్కడ ఎందుకు క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళట్లేదు? అంత పెద్ద స్టేజ్ మీటింగ్కి వచ్చారు. మొన్న ఒక రోజు అయితే ఒంట్లో బాగాలేదంటూ వెళ్ళిపోవడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లోంచి లేచి వెళ్ళిపోయారని కూడా వచ్చింది. ఆయనేమో నేను గవర్నర్ తో కాంటాక్ట్ లో ఉంటున్నాను అంటున్నారు. ఏమో కొత్తగా ఏదో తెర మీదకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అది హిట్ ఆఫ్ ల్యాప్ మాకైతే తెలియదు. కానీ ఏం జరిగినా వాళ్ళు ముగ్గురు కలిసే ఉన్నట్టుంటారు, జనాల కోసం మాత్రం విడిపోయినట్టుగా నటిస్తుంటారు అనేది 2019 ఎలక్షన్స్ లో మాకైతే అర్థమైనటువంటి ఎవిడెంట్రీ అండి. మరి ఈసారి ఏం చేస్తారు? కొత్త డ్రామా. దీనికోసం ఒక 1500 కోట్ల రూపాయలు కేటాయించారు. సొంత వాళ్ళకే వీటన్నిటినీ కూడా అనుకున్న వాళ్ళకే కట్టబెట్టే విధానంలో ప్రభుత్వం కనిపిస్తోంది. ప్రస్తుతానికి వస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే కాంట్రాక్టర్ లో లైసెన్స్ ఉంటేనే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ వెళ్తుందండి. నేను కూడా మా ఇంటి దగ్గర రోడ్లు వేయించే దాంట్లో చాలా కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే, సార్ మా జనసేన వాళ్ళకి చెప్పండి అంటే, ఆ లైసెన్స్ ఉండాలి రజనీ గారు, ఎవరైనా లైసెన్స్ ఉన్న వాళ్ళని తెచ్చుకోండి, మీ వాళ్ళకి చెప్తాంలే అన్నారండి టీడీపీ వాళ్ళు. సరే జనసేన వాళ్ళకి చాలా మందికి ఫోన్ చేశాను, అదిగో చూడు రోడ్డు కాంట్రాక్ట్ ఉంది తెచ్చుకోండి, దాంట్లో ₹1 మిగులుతుందేమో, మీరు కూడా బాగుపడచ్చు, అడగండి, గట్టిగా అడిగి తీసుకోండి అయ్యా, ఎప్పుడయ్యా మీరు ఎదిగేది అని అంటే, ఆ లైసెన్సులు మన కాళ్ళు లేవు రజనీ గారు, అవి పెద్ద లైసెన్సులు, అవి కన్స్ట్రక్షన్ లైసెన్స్ ఉంటేనే ఇవి అన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళందరూ హైలీ సెటిల్డ్ అండి. అంటే అంటే ఈ కాంట్రాక్ట్ కావాలంటే ఇది చూపించాలి, ఈ కాంట్రాక్ట్ తీసుకోవాలంటే ఈ లైసెన్స్ ఉండాలి, ఈ కాంట్రాక్ట్ తీసుకోవాలంటే ఇదేదో ఉండాలి. అవన్నీ పాపం అంటే బీసీలు, ఎస్సీలు, కాపులు వీళ్ళు ఎవరి దగ్గర లేవండి. సో ఈ జనసేన ఎదగలేకపోవడానికి గల బలమైన కారణం ఏంటంటే, ఎదిగించాలన్న ఆలోచన అధినాయకుడికి లేకపోవడమే. ఈ రోజు వాళ్ళకి లైసెన్స్లు ఇచ్చి పర్మిషన్లు ఇచ్చి ప్రతి కాంట్రాక్ట్ లో మీరు కూడా ఉండండి, ప్రతి దాంట్లో మీరు కూడా వాళ్ళతో కలిసి ప్రయాణం చెయ్యండి అంటే మనల్ని జీతగాళ్ళుగా పెడుతున్నారు, వాళ్ళు ఓనర్లుగా మారిపోతున్నారు. ఎప్పుడు మనం క్లీనర్లు, వాళ్ళు ఓనర్లు. సో ఈ కాంట్రాక్ట్లు ఒక ఆర్టీ వేద్దామా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎవరెవరికి చెందిన వారు ఏ సామాజిక వర్గం వాళ్ళు అని లెక్క తీస్తే మొత్తం వాళ్ళోళ్ళే, అమరావతి మొత్తం వాళ్ళోళ్ళే, తినేది వాళ్ళోళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళోళ్ళే, పెట్టుబడిదారులు వాళ్ళోళ్ళే, లాభాలు వాళ్ళకే. మరి మాకేంటి? పల్లకీలు మోయడానికి, పని చేయడానికి, జీతగాళ్ళకి గేట్ల కాడ నుంచోడానికా? సో ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు మొత్తం వాళ్ళ అయిపోవడం వల్ల అసలు జగన్ గారు చెప్తారు చూడండి, దీంట్లో ఎంత పర్సెంటేజ్ తినేస్తున్నారు, అంత పర్సెంటేజ్ నొక్కేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ తొక్కేస్తున్నారు, ఎవరిని వదిలేది లేదు, మళ్ళీ రివర్స్ టెండరింగ్ వేయిస్తాను అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఓపెన్ గా జగమెరిగిన సత్యం అండి. అండ్ మరోపక్క రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు గారి సర్కారుకు సంబంధించి మనం చూస్తే రైల్వే లైన్ లెన్స్ అని, లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ కోసం అంటూ తాడికొండ మండలం ఆ పరిసర ప్రాంతాలలో 2344 ఎకరాల సమీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి గట్టిగానే ఆరోపణలు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అండి. అసలు రైలు కోసం అంటే ట్రైన్ ఫెసిలిటీ కోసం 1500 ఎకరాలతో రైల్వే స్టేషన్ ఒక ప్రాపగాండా తీసుకొచ్చినారండి.
రైల్వే లైన్ వేయడానికి సెంట్రల్ పర్మిషన్ ఇవ్వాలి. దానికి ఒక పెద్ద శాఖ ఉంటది. దానికి స్వయాన నరేంద్ర మోడీ గారే రావాల్సినటువంటి అవసరం ఉంటది. అటువంటి లైన్ ఇలా వచ్చేస్తుంది, అలా వెళ్ళిపోతుంది, ఇటు తిరుగుతుంది, అడు తిరుగుతుంది. ఇదిగో ఇంత ఔరా ప్లాట్ఫామ్, అంత పెద్ద ప్లాట్ఫామ్, ఔరా రైల్వే స్టేషన్ అంత పెద్ద రైల్వే స్టేషన్. అంటే కలకత్తా పాపులేషన్ ఎంత, అమరావతి పాపులేషన్ ఎంత? ఎన్ని ట్రైన్స్ వచ్చిపోతాయి? అన్ని ట్రైన్స్ వచ్చిపోయిన దానికి ఎన్ని ఎకరాల భూమి ఉంది? నీకు ఎన్ని వేల ఎకరాల భూమి తీసుకుంటున్నావు? అదేంటో నాకు అర్థం కాదు. రైల్వే స్టేషన్ కట్టాక జనాభా ఎలా పెంచుతారండి? జనాభా పెరిగేదాన్ని బట్టి రైల్వే స్టేషన్ వస్తుంది కదా. సో ఇది చాలా దారుణం అండి. రానున్న కాలంలో అంతా మాయా మచ్చేంద్ర సినిమా చూపిస్తున్నారు. ముఖ్యంగా రైతులని మోసం చేస్తున్నారు. అమాయకమైన రాష్ట్ర ప్రజలు నిండాల్సినటువంటి ఖజానా డబ్బులన్నీ వాళ్ళ కాంట్రాక్టర్లకి దోచి పెట్టేస్తున్నారు. ఇదే జగన్ గారు 10 సార్లు చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు గతంలో నొక్కి చెప్పింది. ఇప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సో కూటమి ధర్మాన్ని కాపాడుతున్నారు. సో కూటమి ధర్మాన్ని ఊరికే కాపాడుతున్నారా, వాటాలు వేసుకొని కాపాడుతున్నారా, నీకెంత నాకెంత అని కాపాడుతున్నారా అంటూ జనాల్లో వస్తున్నటువంటి ప్రపకండ. మేము ఏది నమ్మాలా? ఏది నిజం? ఈ రోజు ప్రశ్నించాల్సిన మీరు ఎందుకు ప్రశ్నించట్లేదంటే, ఆయన డబ్బులు ఆయనకు ముడతంటే ఆయన ఎందుకు ప్రశ్నిస్తాడు రజనీ గారు అంటే కింద కామెంట్ బాక్స్ లో పెట్టడం. అరే అలా తీసుకోడయ్యా మా అన్న అంటే, తీసుకున్నప్పుడు మాట్లాడాలిగా, ఉలకడే పలకడే అని మళ్ళీ వాళ్ళే అనడం. సో ఇప్పుడు ఏం మాట్లాడాలా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపరా? పీపీఈ పద్ధతి ద్వారా ఎన్ని ప్రైవేటీకరణ చేసేస్తారు? దానివల్ల ఎంతమంది రాష్ట్ర ప్రజలకి నష్టం వస్తుంది? రైతు భరోసా కేంద్రాలు ఎన్ని రావడం వల్ల రైతులకు ఎంత సపోర్ట్ గా నిలబడినాయి? లేకపోతే ఆయుష్మాన్ భవనాలు రావడం వల్ల ఎంతమంది ఆరోగ్యాలకి అక్కడికక్కడే ఆ ఏరియా పరిసర ప్రాంతాల్లో ఎంత ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు? ఇలాంటివన్నీ కొత్తవి తీసుకురావాలి. కానీ ఉన్నవన్నీ ప్రైవేటీకరణ చేసేస్తుంటే, ప్రైవేట్ వాళ్ళ పెత్తనం నడిచిపోతుంటే, మన ఒంట్లో ఏం రోగాలు ఉన్నాయో మనకంటే ముందుగా ఆన్లైన్ లో తెలిసిపోతుంటే, మన వీక్ పాయింట్లు పట్టుకొని వాళ్ళు మందులు తయారు చేసేస్తారు కదా. సో మన లోపాలు సో ఇవి కూడా వచ్చినాయండి. ఆన్లైన్ యాప్స్ ఏవి వచ్చేసినాయి అంట. అంతకుముందు హాస్పిటల్కి వెళ్తే చెక్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మీరు రాగానే ఆన్లైన్ లో చెక్ చేస్తే మీకు ఏమేమి రోగాలు ఉన్నాయో బయట తెలిసిపోతుందండి. అరే నా రోగం డిస్ప్లే అయిపోతే ఎట్లా రా స్వామి అని ఒక రకమైన టెన్షన్ వచ్చేసి ఒక మహిళ అండి, అదేంటది నా రోగం మీకెలా తెలిసిపోవాలి, డాక్టర్ గారికి నాకే కదా, మీకెందుకు అలా ఆన్లైన్ లో పెట్టేసుకుంటున్నారు అంటూ కూడా అనుమానాలు వచ్చేసినాయండి. ఈ డేటాని కూడా పక్క దేశాలకి అమ్మేసుకుంటున్నారు. దాన్ని బట్టి వాళ్ళు మందులు తయారీ చేసేసుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదిగిపోతున్నారు. లేకపోతే మన దేశంలో ఎంతమందికి షుగర్ ఉంది, ఎంతమంది బీపీతో ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది కిడ్నీ బాధితులు ఉన్నారు, ఇవన్నీ తెలిసిపోతున్నాయా? వీళ్ళే పెంచుతున్నారా, వీళ్ళే తగ్గిస్తున్నారా, మెడిసిన్ లో మార్పు చేస్తున్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, సీక్రెట్ గా ఉండాల్సినటువంటి డేటా ఆన్లైన్ లో పెట్టేసి దేశాలకి అక్రమంగా తరలించేస్తున్నారనే ప్రోపకొండ కూడా రావడం జరిగింది. కాబట్టి కొంచెం దాని మీద కట్టుదిట్ట ఉండాలని మేము భావిస్తున్నాము. అండ్ ఈ నెల 17వ తారీఖు నుంచి వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నారు. ఇప్పుడు సిఆర్డీఏ ప్రకారం అవిగన్ అమరావతి, విజయవాడ, గుంటూరు అనే ప్రతిపాదన తీసుకొచ్చే విధానంలో కూటమి ప్రభుత్వం ఉంది అంటూ వార్తలు. మేడం, మావిగన్ ఉన్నా ఆవిగన్ ఉన్నా గన్ అనేది ఆ పేరులో ఉంటది. గన్ అని తలుచుకున్న ప్రతిసారి జగన్ గారు గుర్తొస్తారు. ఆయన ఏదో చెప్తున్నారు 15వ తారీఖు నుంచి వర్షాకాల సమావేశాలు. ముందు చంద్రబాబు గారి ఆగమనంతో వర్షాలు బాగా పడిన తర్వాత వర్షాకాల సమావేశాలు పెట్టుకుంటే మంచిది. ఈ ట్రిప్ వర్షాలు కూడా పెద్దగా పడట్లేదు, ఋతుపవనాలు కూడా మారిపోతున్నాయి. సో ఆవిగన్నా మావిగన్నా వాట్ ఎవర్ ఇట్ మే బి, గన్ ఈస్ దేర్. whenever gun is there, జగన్ is there. సో ఇక్కడ ప్రతిసారి డిస్కషన్ చేసుకునే దాంట్లో అమరావతిని కూడా కలపండి అయ్యా. అంటే గన్ లో ఉన్న గుంటూరు, విజయవాడ మేమేం ఆపను, కానీ అమరావతి మాత్రం తీసేయకండి అయ్యా బాబు అంటూ మళ్ళీ ఆవిగన్ లో మళ్ళీ అమరావతి కలపండి, మావిగన్ లో మచిలీపట్నం వదిలేసేయండి, అది ఎంతో దూరాన్ని ఉంది కదా, కనీసం ఆ పేరన్న రాయవయ్యా బాబు. మళ్ళీ నీ ప్రభుత్వం వస్తే ఆవిగన్ అనమాక మావిగన్ అనమాక, ఏ గన్ అయితేనేమి ఏ గన్లోనైనా జగన్ అనే ఒకటి ఉంటది. కాబట్టి ఆ స్వరం అసెంబ్లీ మొత్తం ఒక సుస్వరమై వినపడుతుందండి. సో అందరూ ఎదగాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి. కానీ 29 గ్రామాల రైతులే మొత్తం మా వాళ్లే, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటది, ఒక ప్రత్యేకమైన సామాజిక వర్గం మాత్రమే ఎదుగుతుంది, ఇది తప్పు, దీన్ని అస్సలు ప్రోత్సహించును అనిన వాడు గతంలో మా అన్నండి. ఆ గొంతు బాగా వినపడింది. ఇప్పుడేంటో అది ఆయన వినపడలేని ఆయన స్వరం. దానికి కారణాలు ఏంటో మాకు తెలియదు, కానీ అయితేనేమి ఆయన బాటలో వెళ్ళాలనుకున్న మేము మాత్రం అమరావతి రైతులకి అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళ గుండెలు ఆగిపోతున్నప్పుడు ఇలాగే గర్జిస్తాం.
ఆయన ఇప్పుడు గర్జించలేని పరిస్థితిలో చంద్రబాబు గారు చెప్పినట్టు మొరగాల్సి వస్తుందేమోనంటూ అంటున్న రాష్ట్ర ప్రజలకి మేము చెప్తాం, ఇవాళ కాకపోతే రేపన్నా మా అన్న గట్టిగా మాట్లాడతారు. ఆ మాటలేదా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసెంబ్లీలో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి ఈసారైనా? వస్తారా అసెంబ్లీకి? నేనైతే అనుకుంటున్నాను. అది అంటే నిజంగా మాట్లాడతారా, ఒక డ్రామాగా చేస్తారా, ఆయన్ని ఎదిరించినట్టుగా ఉంటారా, నిజంగానే ఎదిరిస్తారా, ఇది కూడా ఒక తెర మీద అరణ్యాట్రం లాగా ఒక నాటకమా, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఈ సమయంలో కూడా ప్రశ్నించక అనుభోగులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను ఆయన కింద పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నాననే తొక్కలో డైలాగులు కొట్టకుండా రాష్ట్రం నష్టపోతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాల, అన్ని పీపీఈ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణకు వెళ్ళిపోతే ప్రభుత్వం చేతిలో లేకపోతే క్రమబద్ధీకరించలేము. అదే రకంగా రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవడాన్ని మేము ఖండిస్తున్నాం. మా జనసేన స్టాండ్ గా మేము చెప్తున్నాం. అవసరమైన రోజు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడతాననుకున్న నేను ఈ రోజు నా గళాన్ని ఇలా మాట్లాడక తప్పదు, ఇది ప్రజల గొంతుకగా అని మాట్లాడితే బాగుండండి. భారీ ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాం. మా ఇంకా భూములు తీసుకోవాలి, అలా తీసుకుంటేనే వాటికన్ సిటీ అయిపోద్ది, లేకపోతే వల్లకాడ అయిపోతుంది, ఇలా అయితే కుదరదు, ఆయన ఏది చెప్తే అదే నాంది, ఏది చెప్తే అదే సత్యం అని మాట్లాడతారా? వాట్ ఎవర్ ఇట్ మే బి, వేచి చూడాలండి. అంటే మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 14-19 లాగా గట్టిగా గర్జించి బయటకు వస్తారా, లేకపోతే జీ హుజూర్ అనుకుంటూ కలిసి వెళ్ళిపోతారా? ఈసారి బయటకు వచ్చి బీజేపీతో వెళ్తారా? బీజేపీతో వెళ్తే మళ్ళీ గెలవలేరు కదా, గెలవడం ముఖ్యం కాదు, పోరాడడం ముఖ్యం. అలా అయినా బయటకు వస్తారా? లేదండి, అసలు వచ్చే ఉద్దేశం లేదు, ఇప్పుడు ఇంకా చాలా ఇరుక్కుపోయి ఉన్నారు, అస్సలు రాలేని పరిస్థితులు అంటూ కొంతమంది జనాల్లో రోజు జరిగే డిస్కషన్ ఇదేనండి. పథకాలు ఇవ్వలేకపోతున్నారు, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఈ అప్పుల బాధలో ఇంకా అప్పుల ఊబిలో పడేస్తున్నారు. అవతల వాడు కరోనా 2 ఏళ్లు పోగా మిగతా 3 ఏళ్లలో కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లి అద్భుతమైన కట్టడాలు కట్టి మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ వ్యవస్థ, 2.5 లక్షల మందికి ఉద్యోగం, వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ స్థాపిస్తూ పోర్ట్ సిటీలు, లేకపోతే హార్బర్లు, ఫిషింగ్ హార్బర్లు, ఎంతో మందికి ఋషికొండలో అద్భుతమైన కట్టడాలు, మా విజయవాడ పరిసర ప్రాంతాల్లో అంబేద్కర్ పెద్ద స్టాట్యూ, లిబర్టీ ఆఫ్ స్టాట్యూ లాగా సోషల్ జస్టిస్ స్టాట్యూ అంటూ అంబేద్కర్ గారి స్టాట్యూ, రిటర్నింగ్ వాల్, కృష్ణానది వారధి, ఎంతో ఫ్లైఓవర్లు, కనకదుర్గ ఫ్లైఓవర్, వైజాగ్ లో ఫ్లైఓవర్లు, ఇవన్నీ 3.5 సంవత్సరాల్లో అనుభవం లేని వ్యక్తి దడ కట్టేసి వెళ్ళిపోతుంటే, ఈ రోజు అనుభవం గల వ్యక్తి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ సంపదను సృష్టిస్తానన్న వ్యక్తి బిడ్డల్ని కనండి, ఇదే సంపద అంటే రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితి అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.